హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా గురించి, ఆయన యాక్టింగ్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రాణాలు ఇచ్చే వాళ్ళే ఉన్నారు. అయితే డాన్స్తో, నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ తనదైన నటనతో, డాన్సులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అనుకోండి. ఇక రీసెంట్గా RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అలాగే దేవరా సినిమాతో భారీ హిట్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు వార్ 2తో రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కళ్ళతోనే హావభావాలను పలికించగల నటుడు అని కొనియాడుతూ ఉంటారు దర్శకులు. ఇక ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయమే అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడూ నేను బడా హీరోను అని డాబులు పోలేదు. ఎంత స్టార్ హీరో అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, అది అందరికీ తెలుసు. అభిమానులతో అయినా, తోటి నటులతో అయినా సరే చాలా స్నేహభావంగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి తారక్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకున్నాడట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా అందరికీ పరిచయం ఉంటారు. ఎన్నో వందలాది సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. అమ్మగా, వదినగా ఈ పాత్రలన్నింటిలో ఆమె చక్కగా నటించి అందరి మన్ననలు పొందుకుంది. అయితే ఆమె తారక్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసార్లు చెక్కలు కొడుతున్నాయి. ఇక ఎన్టీఆర్తో నటించేటప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ను ఆమె గుర్తు చేసుకుంది. బాద్షా సినిమా చేస్తున్న టైంలో ఆడవాళ్ళతో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ చేసే సీన్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. ఆ సీన్లో సుధాతో కలిసి డ్యాన్స్ చేశారట. అయితే ఆ సమయంలో ఆమె కాలు స్లిప్ అయిందట. దాంతో వెంటనే ఆమె కాలు పట్టుకొని ఏం కాదమ్మా అంటూ స్ప్రే తెప్పించి కాలుకి స్ప్రే కూడా చేశాడట. అంత పెద్ద హీరో అయ్యి ఉంటే తన కాలు పట్టుకొని అమ్మ అంటూ ఎంత బాగా చూసుకున్నారు అని మరొకసారి మురిసిపోయింది ఆవిడ. ఆ విషయం చెబుతూ ఆమె ఎన్టీఆర్ ఎంత మంచివాడో అంటూ మురిసిపోయింది కూడా. ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం అయినా, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా అద్భుతంగా ఉంటాయంతే. ఏమంటారు? కామెంట్ చేయండి.